హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాం. ఓటింగ్ లో మాత్రం మొత్తం మీద చాలా గందరగోళం జరుగుతుందన్నమాట. ఎవరై ప్లేస్ లో ఉన్నారనేది నేను క్లియర్ గా చెప్తాను. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హౌస్ లో చూస్తే మాత్రం టాస్క్లు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక దీంట్లో చూస్తే మాత్రం తనుజ అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే తనైతే విన్ అయిపోయి సేవ్ అయిపోతుంది అనమాట. సెకండ్ గా చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అయితే సేవ్ అయిపోయారు. ఇంకా థర్డ్ గా చూస్తే నిఖిల్ అయితే సేవ్ అయిపోతారు. చూస్తే మాత్రం సంజన గారు అయితే ఇంకా లిస్ట్ కు అయితే వచ్చేస్తారనమాట. మళ్ళీ సుమన్ గారికి సంజన గారికి టాస్క్ అయితే పెడతారనమాట మళ్ళీ హౌస్ లో. ఈ టాస్క్ లో చూస్తే మాత్రం సంజన గారు అయితే విన్ అయిపోతారు. ఇంక ఇలాగైతే టాస్క్లు అయితే జరుగుతున్నాయన్నమాట ఓవరాల్ గా చూస్తే. ఇంకా నీకు ఏమనిపిస్తుంది, లైవ్ చూస్తున్నారు కదా, అది కూడా చూస్తే ఇక్కడ ప్రజలుగా చూస్తే మాత్రం సుమన్ గారిని, అలానే ఇంకా భరణి గారిని, అలానే చూస్తే ఇక్కడ గౌరవ్ని, ఇమాన్యుయల్ వీళ్ళనైతే పెట్టడం జరిగింది. ఇంకా వీళ్ళైతే వీళ్ళకి సేవలు కూడా చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ లో చూస్తే మాత్రం ఎవరే ప్లేస్లు ఉన్నారనేది చూద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఓటింగ్ లో అయితే ఇంకా మార్నింగ్ కి ఈవినింగ్ కి ఇప్పటి వరకు చూస్తే మాత్రం చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చేంజెస్ లో చూస్తే మాత్రం నేను మార్నింగ్ ఓటింగ్ లో కూడా చెప్పాను కదా, 26 వరకు అది కూడా తనుజాకి వస్తే ఇక్కడ కళ్యాణ్ కి 23 వరకు వచ్చింది మార్నింగ్ ఓటింగ్ లో. ఇప్పుడు చూస్తే మాత్రం కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం ఇక్కడ తనుజ కనిపిస్తుంది అనమాట. ఈ ఓవరాల్ గా చూస్తే వీళ్ళిద్దరు పొజిషన్స్ అయితే అటు ఇటు అవుతున్నాయి. మరి వీళ్ళిద్దరు ఎలా ఫైట్ చేస్తారు ఇంకా ముందు ముందు అనేది చూడాలి. ప్రజెంట్ అయితే ఇలాగుంది. ఇక థర్డ్ పొజిషన్ లో చూస్తే మాత్రం భరణి గారే ఉన్నారనమాట. మీరు ఎక్కడైనా చూడండి భరణి గారే ఉంటున్నారు. భరణి గారికి అయితే ఓటింగ్ అయితే వస్తుంది. ఈసారి చాలా గట్టిగా చేస్తున్నారు, చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ కామెంట్స్ అనేది చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎవరు ఏ ప్లేస్ లో ఉంటున్నారు ఏంటి అనేది. ఇప్పటికీ చూస్తే మాత్రం భరణి గారు అయితే థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేదైతే ఇదే. ఇంకా నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే మాత్రం సుమన్ గారు కనిపిస్తున్నారు. ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే మాత్రం సంజన గారు కనిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా నేను చెప్పేది కరెక్టే, మీరు ఇంకా నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఓటింగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు, అందరికీ చేసుకోండి. ఎందుకంటే అందరూ కూడా ఉన్నారు కదా ఓటింగ్ లో, అందుకనే ఓటింగ్ అనేది చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే మాత్రం రీతు చౌదరి కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే ఇంకా డిమాండ్ పవన్, ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే దివ్య నిఖిత, ఇంకా ఆ తర్వాత ఇంకా గౌరవ్, అలానే చూస్తే నిఖిల్. వీళ్ళైతే పొజిషన్స్ అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. వీళ్ళల్లో కూడా ఈ వారం ఏమన్నా మరి ఈ టాస్క్లు అనేది దాన్ని బట్టి సేవ్ అయిపోతే వీళ్ళు సేఫ్ అయిపోతారు, కానీ చాలా డేంజర్ పొజిషన్ లో అయితే ఉన్నారనమాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పటికీ ఓటింగ్ లో చూస్తే మాత్రం ఇదే పొజిషన్స్ లో అయితే ఉన్నాయి. మళ్ళీ మీరు ఈ పొజిషన్లు కరెక్ట్ కాదు అది ఇదని మీరు కామెంట్ చేస్తే మాత్రం నేను ఏం చేయలేను. కరెక్ట్గా నేను ఓటింగ్ అనేది చూసే చెప్తున్నాను. అన్ని ప్లేసెస్లో కూడా ఇలానే ఉన్నాయి. మిస్డ్ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్డ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 10 నెంబర్స్లో కూడా మీరు అస్సలు మిస్ చేసుకోకుండా ఓటింగ్ అయితే చేసుకోండి. టాప్ 5 వరకు ఎవరిని తీసుకువెళ్ళాలనుకుంటున్నారో అప్పటి వరకు మీరు పోరాడుతూనే ఉంటేనే వాళ్ళు టాప్ 5లో ఉంటారు. లేదు అంటే మాత్రం చాలా రిస్క్లోకి వస్తారు. ఇంక ఇదే నేను ఫైనల్గా మీకు చెప్తుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతున్నాయి ఏంటనేది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.